వాసంతి స్టోరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీరెన్నో కథలు విన్నారు. ఈరోజు మీకు నేను తులసీదాసు గురించిన అతని జీవిత చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న కథ, మనం తెలుసుకోవాల్సిన కథ కూడా ఇది. తులసీదాసుకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి ఎవరో కూడా తెలియదు. కానీ తులసీదాసు జన్మనిచ్చిన తల్లి, అతని పుట్టుక వెంటనే ఆ తల్లి పురిటి కారణంగా ప్రమాదవశాత్తు ఆమె పురిటి నొప్పులతోటి ఆమె మరణిస్తుందన్నమాట. ఆ శోకం భరించలేని తండ్రి కూడా ఆయన వెంటనే భార్య పోయిందన్న బాధలో అతను ఇంకా మనస్సు చెలించిపోయి అతను అంటే తులసీదాసు తండ్రి కూడా వెంటనే మరణించడం జరుగుతుంది. అంటే ఇతను పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయాడు, ఒక అనాథలాగా అయిపోయాడు. అతనికి అందరూ కూడా అతని యొక్క జన్మ మంచి జన్మ కాదు, పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు, ఇతను మంచి పిల్లాడు కాదు, ఇతని వల్ల అంత దురదృష్టమే జరుగుతుంది, ఇతను ఎక్కడుంటే ఎక్కడల్లా దురదృష్టం జరుగుతుందని ప్రజలందరూ భావించి అతన్ని ఏం చేస్తారంటే తులసీదాసుని పసిగుడ్డుగా ఉన్నప్పుడే అతన్ని చెత్తకుప్పలో పడేస్తారనమాట. అలా అతని చెత్తకుప్పలో 3 రోజులు అలా ఉండిపోతాడు, ఎవరు గమనించరు. అతని యొక్క జీవితం చాలా గొప్పది, అతను కారణ జన్ముడు అవటం వల్ల 3 రోజులు ఎలాంటి ఆహార పానీయాలు లేకపోయినా ఆ బిడ్డ బతికే ఉంటాడనమాట. అనుకోకుండా అతనికి కారణ జన్ముడు అవటం వల్ల ఒక సాధువు అట్లా వెళ్తూ ఆ చెత్త కుప్పలో ఉన్న ఈ తులసీదాసు పసిగుడ్డుగా ఉన్న ఈ తులసీదాసుని గమనించి తన ఆశ్రమానికి తీసుకెళ్లి ఆవు పాలు పోసి పెంచి పెద్ద చేస్తాడు. తన దగ్గర విద్యాభ్యాసం అంతా నేర్పుతాడు, వేద విద్యలు నేర్పుతాడు. తన ఏమైతే తనకి వచ్చో అన్ని రకాల విద్యలు నేర్పి 16 సంవత్సరాల ప్రాయం గల వ్యక్తిగా అప్పటికి ఇతను తులసీదాస్ తయారవుతాడనమాట. ఇప్పుడు ఈ తులసీదాసు పెంచుతున్న తండ్రికి ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో రామాలయం కూడా ఉంటుందన్నమాట. తండ్రికి సపర్యలు చేస్తూ తండ్రి చేస్తున్న సష్టంగాలన్నింట్లోనూ పాల్గొంటూ మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని అన్ని వేద విద్యలు నేర్చుకుని చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి రాముడి సేవ చేస్తూ రామాలయంలో బ్రాహ్మడుగా ఉంటాడనమాట. ఇది యమునా నది తీరాన ఇటువైపు ఉన్న వీళ్ళ ఆశ్రమం అనమాట. యమునా నదికి అటువైపు ఒక రాజమందిరం ఉంటుంది. ఆ రాజమందిరం అంటే ఒక రాజుగారి యొక్క ఇది అన్నమాట. ఆ రాజుగారి యొక్క కి 4 కుమారులు, ఒక కుమార్తె కూడా ఉంటారు యమునా నదికి అవతల వైపు. అలా ఆ రోజు అనుకోకుండా ఏమవుతుందంటే ఒకరోజు ఆ రాజుగారి యొక్క కుమార్తె, ముద్దుల కుమార్తె యొక్క జన్మదినం వస్తుంది, అంటే పుట్టినరోజు. ఆమె ఆ సందర్భంగా వాళ్ళ నాన్నగారిని కోరుతుంది, నాన్నగారు నేను అటువైపు నదికి అటువైపు ఒడ్డున ఉన్న యమునా నది వైపు మనము అక్కడ రామాలయానికి వెళ్ళి ఈ రోజు నేను రాముడి ఆశీర్వాదం తీసుకోవాలి, మనం అందరము ఆ గుడికి వెళ్దాము అని చెప్పడంతో రాజు దర్బార్ నుండి రాజుగారు అందరూ కలిసి యమునా నది ఇటువైపు ఒడ్డుకు వచ్చి అక్కడ ఉన్న రామాలయంలో రాముడి దర్శనం చేసుకుంటాడన్నమాట. ఆ రామాలయంలో రాముడి దర్శనం చేసుకోవడానికి గుడికి వచ్చినప్పుడు అక్కడ పూజారిగా ఉన్నది ఎవరు? తులసీదాస్ అన్నమాట. ఈ రాజకుమార్తె చాలా తులసీదాసు సడిగోపురం పెడుతూ అక్కడ అన్ని అర్చన కార్యక్రమాలన్నీ చేస్తూ చూసి ఆ తులసీదాసు యొక్క అందానికి రాజకుమార్తె చాలా ముగ్ధురాలైపోతుంది. రాజకుమార్తెకు కూడా ఆ రోజు 16 సంవత్సరాలు, తులసీదాసుకి అప్పటికి 18 సంవత్సరాలు వస్తాయన్నమాట. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చాలా ఇష్టంగా చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అపురూప సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటారు. అటు తులసీదాసు చాలా అందగాడు, ఇటు ఈ రాజకుమార్తె కూడా విపరీతమైన అందంగా ఉంటుంది. వీళ్ళకి ఒకళ్ళకొకళ్ళు తెలియకుండానే ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా ప్రేమ కలుగుతుంది అనమాట. ఇంతలో రాజుగారు వచ్చి అమ్మా పూజ కార్యక్రమాలన్నీ అయిపోయాయి కదా, మనం ఇంకా బయలుదేరదాము అని చెప్పడంతో రాకుమార్తె ఏమని చెప్తుందంటే రాజుగారితో, నాకు అక్కడ ఉన్న పూజారి మనకి ఇప్పుడు చేసిన ఆ పూజ అతను నాకు చాలా మనసు పడ్డాను, నా వివాహం అతని చోటే జరగాలని తులసీదాసు గురించి తండ్రికి చెప్తుంది. తండ్రి చాలా ఆశ్చర్యపోతాడు, అమ్మా మనము రాజవంశీకులం, నువ్వు చేసుకోవాల్సింది రాజవంశీకులనే, అతను ఒక గుడి పూజారి, ఆశ్రమంలో పెరుగుతున్న విద్యార్థి, అతనితో నీకు జీవితం సరిపోదు, మన యొక్క అలవాట్లు వారి అలవాట్లు, వారి యొక్క పరిసరాలు మన పరిసరాలు సరిపోవన్నా అస్సలు వినిపించుకోదు. నాకు అతని మనసు ఆ క్షణంలోనే నేను అతని మనసు ఇచ్చేశాను,
ఇంకా నాకు అతనే భర్త, నేను డిసైడ్ అయిపోయానని చెప్పడంతో రాజుగారు ఏమీ చేయలేక వెళ్ళి తులసీదాసు పెంచిన తండ్రి దగ్గరికి వెళ్ళి, నా కుమార్తె ఇక్కడ మీరు మీ ఆలయంలో ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్న అతనంటే అతన్ని పెంచిన నా కుమారుడు అని చెప్తాడు ఆయన ఆశ్రమంలో ఉన్న గురువు. అతన్ని వివాహం ఆడాలని కోరుకుంటుంది అని చెప్పడంతో ఆ గురువు గారు ఏమంటారంటే, అంటే తులసీదాసు పెంచిన తండ్రి కూడా నాదేముంది మా అబ్బాయి ఇష్టం అని చెప్పడంతో తులసీదాసు కూడా గబగబా వచ్చి నాకు రాకుమార్తె చాలా బాగా నచ్చింది అని చెప్పడంతో వీళ్ళిద్దరికీ కూడా రాజప్రాసాదంలో అంటే రాజుగారి దగ్గర అక్కడ ఇద్దరికి చాలా అంగరంగ వైభవంగా తులసీదాసుకి రాజకుమార్తెకి ఇద్దరికి కూడా వివాహం జరుగుతుంది. చాలా ఆర్భాటంగా వివాహం జరుగుతుంది. కొన్నాళ్ళు ఈ తులసీదాసు అక్కడే రాజదర్బార్లోనే ఆమెతో కలిసి సుఖంగా ఉంటూ ఉంటాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత తులసీదాస్ చెప్తాడు, నాన్నగారు అక్కడ ఆశ్రమంలో ఒక్కరే ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను అంటే రాకుమార్తె అంటుంది, నేను మీతోనే వస్తానంటుంది. అప్పుడు రాజుగారు అంటారు, మీరు ఇక్కడే ఉండాల్సింది అని అన్నా కూడా వినిపించుకోడు. నేను మీకు అక్కడ సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తా అన్నా కూడా తులసీదాసు ఒప్పుకోకుండా తిరిగి మామూలుగా ఆశ్రమానికే వచ్చేస్తే ఈ తులసీదాస్ వెంట పెళ్ళైపోయింది కాబట్టి ఈ రాజకుమార్తెతోటి రాజకుమారి కూడా అతని వెంట వస్తుందన్నమాట. వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఈ తులసీదాసు తన పెంచిన తండ్రి అయిన గురువుకి చెప్తాడు, నాన్నగారు ఒక ఏడాది సంవత్సరం పాటు నన్ను ఇలా వదిలేయండి, నేను ఇదివరకు లాగా పూజా కార్యక్రమాలు అనుష్ఠానాలు అన్ని సరిగా నేను చెయ్యలేను, నాకు కొత్తగా పెళ్ళయిందిగా అని చెప్పడంతో తండ్రి కూడా సరేనని వదిలేస్తాడు. వీళ్ళిద్దరు రాజకుమార్తె తులసీదాసు విపరీతమైన మిక్కిలి ఆనందంతో చాలా కాలం ఒక ఏడాది పైనే చాలా అన్యోన్యంగా చాలా సంతోషంగా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఒక్క క్షణం కూడా ఉండలేకుండా చాలా సంతోషంగా కాలం గడుపుతారనమాట. ఏడాది తర్వాత కొంతకాలానికి తులసీదాసు పెంచిన తండ్రి గురువు మరణిస్తాడు. కొంచెం ఇప్పుడు తులసీదాసుకి ఏమైంది, ఆశ్రమ బాధ్యతలు అవన్నీ కూడా మీద పడతాయన్నమాట. అప్పుడు భార్య ఏమంటుందంటే, ఈ తులసీదాసు భార్య అంటే రాకుమారి, మీరు కొద్దిగా బాధ్యతలు పంచుకోవాలి, ఇంతకు ముందులాగా కాదు, ఈ సమయం అంతా కూడా నాతోటే ఉంటున్నారు, అట్లా కాకుండా మీరు ఆశ్రమ బాగోగులు ఆశ్రమం గురించి కూడా పట్టించుకోవాలి అని చెప్తుంది. ఇతన్ని పుట్టింటి నుంచి ఎప్పుడైనా రాజుగారు అతని అన్నదమ్ములు వాళ్ళు వచ్చి ఈ రాకుమారిని పండగలకు పిలిచినా కూడా భార్యని వదిలి ఉండలేక తులసీదాసు పంపించకుండా తన దగ్గరే ఉంచుకుంటాడనమాట. ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కూడా ఆమెను పుట్టింటికి పంపడు. తను గనక ఆమె అక్కడికి వెళ్తే తను విడిచి ఉండలేనని భావించడం వల్ల ఇది కొంచెము రాకుమార్తెకి ఇలా పుట్టింటి వారితోటి అసలు బంధం లేకుండా తన భర్త చేయటం కొంచెం మనసులో బాధ అనిపిస్తుంది. అయినా భర్త తనంతగా అభిమానిస్తున్నందుకు ఏమి అనకుండా అతనితోటే ఉంటుందన్నమాట. ఒకరోజు ఏమనుకుంటుందంటే, ఎలా అయినా తన పుట్టింటికి దీపావళి పండగ వస్తుంది, ఆ రోజు ఎలా అయినా తన పుట్టింటి వాళ్ళకి కలవాలని వాళ్ళు వచ్చి కబురు చేయంగానే ఎలా అయినా ఈసారి తను వెళ్ళాలని నిశ్చయించుకుని భర్తని అడవికి వెళ్ళి సరే ఈ హోమానికి కావలసినవన్నీ తీసుకురావాల్సిందిగా పంపించి తను పుట్టింటికి వెళ్ళి తాళాన్ని పక్కన వేరే వారికి ఇచ్చి తను వెళ్ళిపోతుంది. తులసీదాసు నెత్తిన హోమానికి సంబంధించిన అంతా సరుకు తీసుకుని వచ్చితే పక్కింటి ఆవిడొచ్చి తాళం ఇస్తుంది అనమాట. తాళం ఇస్తే నీ భార్య ఇక్కడ లేదు అని చెప్పడంతో భార్యను విడిచి ఉండలేక అప్పుడు బాగా ఉరువులు మెరుపులతోటి వరదల్లాగా వస్తూ ఎంత నది పొంగుతున్నా కూడా భార్య మీద మనసుతోటి ఆ నదిలోనే ఈదుకుంటూ గబ అతను రాజప్రసాదానికి పైకి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు భార్య అడుగుతుంది, అప్పుడు అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది, ఏంటి మీరు అసలు ఎలా వచ్చారు, ఇంత వరద పొంగుతూ ఉండి ఇంత గొడవగా ఉండి అక్కడ ఉరుములు మెరుపులు అసలు నా యమునా నదికి అంత పొంగొస్తుంటే అయినా ఇంత పైన నేను అంతఃపురంలోకి అసలు మీరు ఎలా రాగలిగారు అని అడిగితే, గోడ పట్టుకుని నేను ఒక కొండ వచ్చేసాను, తాడు పట్టుకుని పైకి వచ్చానని చెప్తే ఆమె వచ్చి బయటికి చూస్తే అది ఒక పెద్ద కొండ సిలువ అనమాట. ఆమె చాలా బాధతోటి ఆశ్చర్యంతో భర్తను కొద్దిగా మందలిచ్చినట్టుగా గట్టిగా చెప్తుంది, నా మీద మీకు ప్రేమ ఉండొచ్చు కానీ మరి ఇంత విపరీతమైన ప్రేమ ఉండకూడదు, మీరు నా మీద చూపిస్తున్న ఈ ప్రేమని రాముడు మీద చూపెడితే మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి అని చెప్పటంతో ఆమె అంటే ఇతను
తాడు అనుకుని పైకి వచ్చింది కొండ సిలువ అనమాట. అందుకే ఆమెకు అంత కోపం వచ్చింది. అప్పుడు ఇలా భార్య తన్ని ఇలా మందలించడంతో సడన్ గా అతనిలో జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానానికి అతను ఆ క్షణంలోనే భార్యతో అంటాడు, అవును నేను ఇన్నాళ్ళు చాలా తప్పు చేశాను, నేను నేర్చుకున్న విద్యలు వేద విద్యలు ఏంటి, నేను ప్రవర్తించిన ప్రవర్తన ఏంటి, మిక్కిలి నీ మీద మోహంతో చాలా పిచ్చిగా నా పద్ధతులన్నీ మార్చుకుని నాకున్న విద్యా విజ్ఞానాలన్నీ వదిలేసి నేను చేయాల్సిన కాలకృత్యాలు ఇవన్నీ కూడా వదిలేసుకున్నాను, చాలా తప్పు చేశావు, ఈ క్షణం నుండి నువ్వే నా గురువు, నా గురు బోధలాగా అయింది, నేను చేయాల్సిన కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి అనుకుని భార్య ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఆ అర్ధరాత్రి వేళ ఆ యమునా నది అలా పొంగుతూ వరదలతో ఉంటే పరిగెత్తుకుంటూ గబగబా యమునా నదిలో ఈదుకుంటూ అలా వెళ్ళిపోతే అతను కారణ జన్ముడు అవటం వల్ల యమునా నది అతన్ని ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి కలిగించకుండా అతన్ని కాశీలోకి చేరుస్తుంది అనమాట, గంగా నది ఒడ్డుకి. అతను నిజంగా దేవుడు కారణ జన్ముడు అవడం వల్ల గాని, లేకపోతే అలా ఆ నదిలో అతను అలా ఈదుకుంటూ వెళ్ళడం గాని అసలు ప్రాణంతో ఎవరు ఉండరనమాట. అలా గంగా నది ఒడ్డున అతను కాశీలో పడి ఉన్నప్పుడు అక్కడ ఒక గురువు గారు అతన్ని చూసి అతన్ని తన ఆశ్రమానికి తీసుకెళ్లి మళ్ళీ అతన్ని మామూలు మనిషిని చేసి ఆయన చెప్తారు, నువ్వు ఇక నుంచి ఈ ఆశ్రమంలోనే ఉంటూ ఈ ఆశ్రమ బాగోగులన్నీ చూసుకుంటూ నువ్వు ఇక్కడ వీళ్ళందరికీ రామాయణాన్ని బోధించు అని చెప్పడంతో చాలా కాలం అక్కడే అలా రామాయణాన్ని బోధిస్తూ అలా ఉండిపోతాడనమాట. ఈయన బోధించే రామాయణానికి ఊరి జనం అందరూ తండోపతండాలుగా వస్తూ ఆ గురువు గారికి అంటే ఈ తులసీదాస్ చెప్పే కథలు వినడానికి ఎక్కడలేని జనము వస్తూ అతని యొక్క సత్సంగ సమావేశాలకు చాలా ఆనందపడిపోతూ ఉంటారనమాట. ఈయన ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా పొద్దున పూట సూర్యోదయం అప్పుడు తీసుకెళ్లి తను చేసుకున్న ప్రాతకాలం చేసే తన కార్యక్రమాలు అయిన తర్వాత నీరు తీసుకెళ్లి తన చెట్టు దగ్గర ఒక మర్రి చెట్టు దగ్గర పోస్తారనమాట. ఆ మర్రి చెట్టు దగ్గర పోయటంలో ఆ మర్రి చెట్టులో ఉన్న ఆ బ్రహ్మ రాక్షసి వచ్చి తన ముందర ప్రత్యక్షమై, స్వామి ఇలా మీరు రోజు వచ్చి నాకు మీ పూజా కార్యక్రమాలు అయ్యాక మీరు తెచ్చి ఇలా నీరు పోయటం వల్ల నా యొక్క పాప కార్యాలు నా యొక్క జన్మ శాప విమోచనం అయింది, మీకు నేను ఏదైనా ఉపకారం చేస్తాను, నాకు మీరు అందుకు ఒప్పుకోండి అంటే, నాకు ఇంకేమున్నాయి కోరికలు, నాకు ఎలాంటి కోరికలు లేవు, అన్ని కోరికలు అయిపోయాయి, ఏమి కోరికలు లేవు, నాకు ఇప్పుడు రామాయణం చెప్పుకుంటూ రాముణ్ణి చూడాలన్న కోరిక తప్ప, రాముడు సీత లక్ష్మణుడు సమిత ఆంజనేయ స్వామిని చూడాలన్న కోరిక తప్ప ఇప్పుడు నాలో ఎలాంటి కోరిక లేదని బ్రహ్మరాక్షసుడు చెప్పటంతో బ్రహ్మరాక్షసుడు చాలా ఆశ్చర్యపోయి, ఇలాంటి కోరిక నేను ఎలా తీర్చగలుగుతాను, మీకు డబ్బు కావాలన్నా ఏదైనా కావాలంటే చేయగలుగుతా గాని ఇలా రాముణ్ణి చూపెట్టాలి నేనంటే నా వల్ల కాదు, కాకపోతే మీకు ఇలా రాముణ్ణి చూపెట్టగల వ్యక్తిని చూపెడతాను, ఆయన ద్వారా మీరు రాముణ్ణి చూడండి అని చెప్పడంతో నాకు ఆ వ్యక్తిని చూపెడతావా అని అడిగితే చెప్తాడు, నేనేం చూపెట్టక్కల్లా, ఆ వ్యక్తి మీకు రోజు కూడా మీరు చెప్పే రామాయణం వినడానికి ప్రతిరోజు మీ సభకు వస్తున్నాడు, చివర్లో కూర్చుంటాడే ముసలాడు, ఆరోగ్యం సరిగా లేకుండా ఉంటాడే అతనే హనుమంతుడు, అతని సాయం అడిగితే మీకు రాముని యొక్క దర్శనం అవుతుంది, రాముడు సీత లక్ష్మణుడు ఇట్లా అందరి దర్శనం అవుతుంది, ముందర ఈ రోజు మీరు రామాయణం చెప్పే సభలో మీరు అతన్ని కలిసి మీరు అతనికి ద్వారా మీరు హనుమంతుడి ద్వారా మీరు రామదర్శనం చేసుకోండి అని చెప్పటంతో ఆ రోజు రామాయణం మొత్తం గానామృతం చేసిన తర్వాత చివర్లో ప్రసాదాలు పంచేటప్పుడు ఆంజనేయ స్వామిని గుర్తిస్తాడు ఆయన ఒక ముసరాడు రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని గుర్తించి ఆయన పాదాల మీద పడి, స్వామి మీరే ఆంజనేయ స్వామి అంటే ఆయన ఒప్పుకోడు, నేనేం కాదని, కానీ చివరికి ఎట్లా అయితేనే ఆయన చేత ఒప్పించి నాకు మీరు రామదర్శనం చేయాలి అని చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చెప్తారంటే, నువ్వు ఇక్కడి నుంచి చిత్రకూట పర్వతం వెళ్ళి అక్కడ 40 రోజుల పాటు దీక్ష తీసుకుని రామాయణం చదువుతూ రామ మంత్రాన్ని జపిస్తూ నిత్య అనుష్ఠానాలు చేస్తూ ఉండు, నీకు 40 రోజులు 45 రోజులు కంప్లీట్ అయిన తర్వాత నీకు రాముడు దర్శనం ఇస్తాడంటే అతను ఇక్కడ చిత్రకూట పర్వతం వెళ్ళి అక్కడ ఇలాగే రాముడు ధ్యానం చేస్తూ రామాయణము పారాయణం చేస్తూ అన్ని నైవేద్యాలు తయారు చేసుకుని 41వ రోజు రాముడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఎంతకీ రాముడు రాడు. 46వ రోజు నైవేద్యాలన్నీ తనే స్వయం పాకంగా చేస్తాడు.
కానీ రాముడు రాడు. ఇంతలో ఇద్దరు యువకులు, ఒక నల్లని రూపంలో ఒకళ్ళు, ఒక ఎర్రని రూపంలో ఇద్దరు వ్యక్తులొచ్చి మాకు చాలా ఆకలిగా ఉంది పెట్టమని అడిగితే తులసీదాసు ఏమంటాడంటే, నేను రాముడి కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళెవరో ముష్టి వాళ్ళొచ్చారని పెట్టాడు. ఆ తర్వాత చాలా సేపు బాధపడతాడు. పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాను. ఇలా రాముడు, సీత వాళ్ళ కోసమని నేను నైవేద్యాలన్నీ వండి ఎదురు చూస్తుంటే ఇలా దేవుడు రాకుండా నన్నేంటి ఇంత పరీక్ష చేస్తున్నాడని అలాగే ఆ రోజు ఖాళీ కడుపుతోటి అలాగే ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత 2 కుక్కలొస్తాయి. ఆ కుక్కలకు కూడా కర్రతో తరిమి పంపించేస్తాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. నేను 46 రోజులు ఎంత దీక్షగా నేను చేశాను. ఇంత దీక్ష చేసినా దేవుడు నన్ను కరుణించలేదా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అప్పుడు గుర్తొస్తుంది. అసలు నాకు నన్ను ఇలా పంపించింది హనుమంతుడిని కదా! ఎలాగైనా హనుమంతుడి దర్శనం చేసుకోవాలని హనుమంతుడి గురించి ధ్యానం చేసి హనుమంతుడి దర్శనం చేసుకుంటే హనుమంతుడు చెప్తాడు, రాముడు వచ్చాడు, నువ్వే గుర్తించలేదు, నువ్వు జ్ఞానివి, నువ్వు గుర్తుపడతావు అనుకున్నాను, నువ్వు గుర్తుపట్టలేదంటే అది నేనేం చేయను. ఇందాక ఆకలిగా ఉందని 2 వ్యక్తులు వచ్చారు కదా, వాళ్లే రాముడు, లక్ష్మణుడు అంటే చాలా బాధపడతాడు. అయ్యో, నేను నా అజ్ఞానంతో గుర్తుపట్టలేకపోయానా ఏంటి అని బాధపడి, నువ్వు నాకు మాట ఇచ్చావు, ఎలా అయినా నాకు రామాయణంని రాసిన తర్వాత, రామాయణ పారాయణం చేసిన తర్వాత నాకు రాముడు సీత దర్శనం లభిస్తుంది, 46 రోజులు దీక్ష చేస్తే అని చెప్పావు కదా, ఎలా అయినా చూపెట్టాల్సింది అని హనుమంతుడిని ఒత్తిడి చేయటంతో హనుమంతుడు అప్పుడు చెప్తాడనమాట, నీకు నేను ఎలా అయినా రాముడు వాళ్ళ దర్శనం చేయిస్తానని చెప్పి ఆయన తన వాళ్ళతోటి సీతారామ లక్ష్మణ సమేత అందరినీ తీసుకువచ్చి దర్శనం చేయిస్తే అప్పుడు రాముడు చెప్తాడు, నువ్వు ఎవరో కాదు, గత జన్మలో నువ్వు వాల్మీకివి, నువ్వు కారణ జన్ముడివి, నువ్వు కారణంగా ఇప్పుడు నువ్వు రామచరిత మానస్ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ నువ్వు తిరిగి కాశీ వెళ్ళి రామచరిత మానస్ రాసుకుంటూ అక్కడ రామాయణం గాథ చెప్పుకుంటూ నువ్వు అక్కడ కాలం గడుపు అని చెప్పడంతో తిరిగి మళ్ళా అక్కడ కాశీకి ప్రయాణమై అక్కడ ఎంతో సుందరమైన తనకి మొదటి గురువైన హనుమంతుడి మీద హనుమన్ చాలీసా రచించి తర్వాత రామచరిత మానస్ని తులసీదాసు రాస్తాడనమాట. ఇదే మనం తులసీదాసు చరిత్ర, ఇంత గొప్పదైన తులసీదాస్ జీవిత చరిత్ర. ఇప్పుడు ఈ కథ బట్టి మనకు తెలిసిన మోరల్ ఏంటంటే, తన భర్త తప్పుడు దోవలో వెళ్తున్నాడు అని ఆమె గుర్తించి అతనికి జ్ఞానం కలిగించి అతనికి జ్ఞాన భిక్ష పెట్టిందనమాట. కానీ ఏమిటి ఇక్కడ జరిగిన విషయం, మనకి అతని భార్య తప్పుడు దోవ వెళ్తోందని చెప్పడంతో అతనిలో కూడా వెంటనే జ్ఞానం కలిగింది. కాబట్టి ఏంటంటే, మనకి ఎవరైనా గనక ఏదైనా మనం తప్పుడు దోవ వెళ్తున్నాం అని చెప్పినప్పుడు అవునా కాదా అని మానసికంగా విశ్లేషణ చేసుకుంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. తులసీదాసు జీవితం ఇలా భార్య వల్ల ఇంత గొప్పగా ఉన్నతంగా మళ్ళీ మారిపోయిందనమాట. ఇంతే ఈ కథ. ఈ కథ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.